గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై 7వ తేదీ నుండి ఉచిత ఇసుకను ప్రారంభించడం జరిగిందన్నారు. తాడేపల్లి, గుండిమేడ, కొల్లిపర, తుళ్లూరు, లింగరాయపాలెం ప్రాంతాలలో ఇసుక డంపింగ్ యార్డులు ఉన్నాయని, బుకింగ్ అదే ప్రాంతంలో లోడింగ్ ఏర్పాటు చేయడం ద్వారా సమస్యలు తలెత్తుతున్నాయని సీఎం చంద్రబాబు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇసుక సమస్యలపై కొన్ని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఉచిత ఇసుకకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 1800599459 లేదా 08602234301 కంట్రోల్ రూమ్ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మన జిల్లాలో మనం దాదాపు 5 స్టాక్ యార్డ్స్లో ఈ శాండ్ అనేది ఉచితంగా మనం అందుబాటులో పెట్టాము. సో దాంట్లో మనకి తాడేపల్లి మండలంలో గుండిమెడ అనే పాయింట్ ఆల్రెడీ క్లోజ్ అయింది. తర్వాత మనకి కొల్లిపర మండలంలో కూడా కొల్లిపర మున్నగి పాయింట్స్ కూడా శాండ్ అనేది లాస్ట్కి వచ్చింది. ఇది కాకుండా జిల్లాలో మనకి తుళ్లూరు మండలంలో లింగాయపాలెం, తాలాయపాలెం ఈ 2 పాయింట్స్లో కూడా శాండ్ అనేది మనకి బాగా మంచి క్వాంటిటీ అవైలబుల్గా ఉంది. ఆల్మోస్ట్ ఈ 2 పాయింట్స్ కలిపి కూడా మనకి 3 lakh tons అనేది అవైలబుల్గా ఉంది. ఈ ఉచిత ఇసుక విధానం మనము అమలు పెట్టినప్పటి నుంచి కూడా కొన్ని చిన్న రెగ్యులర్గా మనకి కంప్లైంట్స్ ముఖ్యంగా చూస్తే 2 రకాల కంప్లైంట్స్ వస్తుంది. ఒకటి, అక్కడ మనకి ఎక్కడైతే స్టాక్ యార్డ్ దగ్గర వెహికల్స్ వచ్చి బుకింగ్ అక్కడే చేయడము, దాంతోపాటు లోడింగ్ అక్కడే చేయడంతో వెహికల్స్ సీరియల్లో మెయింటైన్ చేయట్లేదని కానీ బుకింగ్ లోడింగ్ ఒకే చోట చేయడంతో అక్కడ వెహికల్స్ వెయిటింగ్ లైన్ అనేది ఎక్కువగా ఉండడము, దానివల్ల మనకి శాండ్ రేట్ మనం కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ని పెట్టి చాలా తక్కువగా జిల్లాలో 250 రూపీస్ పర్ టన్ను పెట్టడం జరిగింది. బట్ ఇది కాకుండా ట్రాన్స్పోర్టర్స్ లారీ తీసుకొచ్చినప్పుడు అక్కడ వెయిటింగ్ ఎక్కువ ఉండడంతో దానివల్ల లారీ కిరాయాలు లేకపోతే వెహికల్ కిరాయాలు ఎక్కువ ఉన్నాయి, దీనివల్ల ఇసుక కాస్ట్ పెరిగింది అనేది మనకి కంప్లైంట్స్ ఉన్నాయి. సో అక్కడ స్టాక్ యార్డ్ దగ్గర బుకింగ్ ఆపరేషన్స్ని, తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ దగ్గర మనకి వెయిటింగ్ అనేది అవాయిడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకి నిన్న వీడియో కాన్ఫరెన్స్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఆ మేరకు ఇవాళ జిల్లాలో మనకి తుళ్లూరు మండలంలో ఉన్న 2 పాయింట్స్ కూడా మళ్ళీ నేను కానీ ఎస్పీ గారు కానీ జేసీ గారు కానీ అందరు అధికారులు ఇవాళ అక్కడ విజిట్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇంకా కూడా చర్యలు తీసుకున్నాము. సో దీంట్లో శాండ్ కన్జ్యూమర్స్కి, శాండ్ ట్రాన్స్పోర్టర్స్కి అందరికీ తెలియజేసేది ఏమనగా, ముందుగా బుకింగ్ అనేది మనము రేపటి నుంచి శాండ్ స్టాక్ పాయింట్ దగ్గర చేయటం లేదు. బుకింగ్ అనేది మనకు ప్రస్తుతం తుళ్లూరు మండలంలో తహసీల్దార్ ఆఫీస్లోను, తర్వాత గుంటూరులో ఉన్న కన్జ్యూమర్స్కి ఇక్కడ గుంటూరులో ఆర్టీఓ ఆఫీస్లోను, తర్వాత తాడేపల్లిలోను తహసీల్దార్ ఆఫీస్లోను చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ బుకింగ్ అనేది ఆఫీస్ టైమింగ్స్లో అంటే 10 to 5 అనేది బుకింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ బుకింగ్ చేసుకున్నప్పటికీ క్లియర్గా ఆ కన్జ్యూమర్కి శాండ్ ఏ వెహికల్ ద్వారా వెళ్తుంది, ఆ వెహికల్ ఏ డేట్కి ఏ టైం స్లాట్కి అక్కడ స్టాక్ యార్డ్ దగ్గరికి వెళ్ళాలని. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆ డేట్ ఆ టైం స్లాట్ ఉన్న వెహికల్స్ మాత్రమే మనకి లోడింగ్ దగ్గరికి వెళ్తాయి. సో అలా మనము ఒక్కొక్కరికి వెయిటింగ్ అనేది అక్కడ తగ్గించేసేసి ప్రాపర్గా వాళ్ళు బుక్ చేసిన ఏ రోజైతే బుక్ చేసుకున్నారో ఆ రోజు మాత్రమే వచ్చి తీసుకెళ్లే అవకాశం అనేది కలిగిస్తున్నాము. సో ఈ బుకింగ్కి కూడా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకేం అడగలేదు. ప్రీవియస్గా ఏదైతే ఒక రోజుకి 20 మెట్రిక్ టన్స్ ఒక ఆధార్ కార్డ్ మీద పర్మిట్ చేసామో సేమ్ ఇన్ఫర్మేషన్తోనే మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి. చేసినప్పుడు కన్జ్యూమర్ నేమ్, ఆధార్ నంబర్, తర్వాత ఫోన్ నంబర్ విజిట్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇంకా కూడా చర్యలు తీసుకున్నాము. సో దీంట్లో శాండ్ కన్జ్యూమర్స్కి, శాండ్ ట్రాన్స్పోర్టర్స్కి అందరికీ తెలియజేసేది ఏమనగా, ముందుగా బుకింగ్ అనేది మనము రేపటి నుంచి శాండ్ స్టాక్ పాయింట్ దగ్గర చేయటం లేదు. బుకింగ్ అనేది మనకు ప్రస్తుతం తుళ్లూరు మండలంలో తహసీల్దార్ ఆఫీస్లోను, తర్వాత గుంటూరులో ఉన్న కన్జ్యూమర్స్కి ఇక్కడ గుంటూరులో ఆర్టీఓ ఆఫీస్లోను, తర్వాత తాడేపల్లిలోను తహసీల్దార్ ఆఫీస్లోను చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ బుకింగ్ అనేది ఆఫీస్ టైమింగ్స్లో అంటే 10 to 5 అనేది బుకింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ బుకింగ్ చేసుకున్నప్పటికీ క్లియర్గా ఆ కన్జ్యూమర్కి శాండ్ ఏ వెహికల్ ద్వారా వెళ్తుంది, ఆ వెహికల్ ఏ డేట్కి ఏ టైం స్లాట్కి అక్కడ స్టాక్ యార్డ్ దగ్గరికి వెళ్ళాలనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది.
సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆ డేట్ ఆ టైం స్లాట్ ఉన్న వెహికల్స్ మాత్రమే మనకి లోడింగ్ దగ్గరికి వెళ్తాయి. సో అలా మనము ఒక్కొక్కరికి వెయిటింగ్ అనేది అక్కడ తగ్గించేసేసి ప్రాపర్గా వాళ్ళు బుక్ చేసిన ఏ రోజు అయితే బుక్ చేసుకున్నారో ఆ రోజు మాత్రమే వచ్చి తీసుకెళ్లే అవకాశం అనేది కలిగిస్తున్నాము. సో ఈ బుకింగ్కి కూడా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకేం అడగలేదు. ప్రీవియస్గా ఏదైతే ఒక రోజుకి 20 మెట్రిక్ టన్స్ ఒక ఆధార్ కార్డ్ మీద పర్మిట్ చేసామో సేమ్ ఇన్ఫర్మేషన్తోనే మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి. చేసినప్పుడు కన్జ్యూమర్ నేమ్, ఆధార్ నంబర్, తర్వాత ఫోన్ నంబర్ అండ్ ఎక్కడ వెళ్ళి డెలివరీ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా నమోదు చేసి ఎన్ని టన్నులు కావాలో బుక్ చేసి పేమెంట్ కూడా చేసుకొని స్లాట్ నంబర్ అనేది తీసుకెళ్తారు. ఈ స్లాట్ నంబర్ ఉన్న స్లిప్ని మనకి స్టాక్ యార్డ్ దగ్గర తీసుకెళ్తే అక్కడ పోలీస్ వాళ్ళ ద్వారా అరేంజ్ చేసిన చెక్ పోస్ట్లో చూపించినట్లయితే ఆ వెహికల్ని మాత్రమే మనకి స్టాక్ యార్డ్ లోపల తీసుకుంటారు. ఆ వెహికల్స్ అన్నీ అక్కడ లైన్లో ఉండి లోడింగ్ అయ్యి బయటకు వస్తుంది. సో ఇది మనం పెట్టిన మన మాడిఫై కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ అక్కడికి అందరూ కూడా ఈ చెక్ పోస్ట్లో మీ స్లిప్స్ తీసి చూపించడము, ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ పాటించడము, పార్కింగ్ అన్నెసెసరీగా పెట్టుకోకుండా బుకింగ్ ఉన్న వాళ్ళే ఆ రోజు రావడము, ఇవన్నీ కూడా అందరూ కూడా పాటించాలని కూడా అందరినీ కోరుకుంటున్నాము. ఇదే కాకుండా ఈ విధానంలో మనకి ఈ రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరన్నా ఇసుక తీసుకెళ్ళినట్లయితే, లేకపోతే మన దగ్గర బుకింగ్ చేసి తీసుకెళ్ళిన ఇసుకని బయట ఇల్లీగల్గా అమ్ముకోవడం కానీ, రీసేల్ కానీ, హోర్డింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేసినట్లయితే మనకి GO 43 ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకి చర్యలు సంబంధించి మనకి స్టేట్ లెవెల్లో టోల్ ఫ్రీ నంబర్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. 180059994599. ఇది కాకుండా జిల్లాల్లో కూడా 24/7 ఒక కంట్రోల్ రూమ్ ల్యాండ్లైన్ నంబర్ ఇవ్వడం జరిగింది. సో 0863223431 ఇది జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్. సో ఎవరికైనా ఈ ఉచిత ఇసుక విధానం మీద ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఈ నంబర్కి ఫోన్ చేసి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేసినట్లయితే మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకొని రెక్టిఫై చేయడానికి, కంప్లైంట్స్ ఏదైనా ఉంటే చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. సో అందరూ కూడా ముఖ్యంగా శాండ్ బుక్ చేసే కన్స్యూమర్స్ కానీ, శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ ఓనర్స్ కానీ అందరూ కూడా ఈ కొత్త పద్ధతికి కొంచెం అలవాటు పడి త్వరలోనే ఈ పద్ధతిని మనము స్ట్రీమ్లైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు అక్కడ మీకున్న డిమాండ్ని మనం ఈజీగా మీట్ అవ్వగలుగుతాము. అదే టైంలో మనకి కన్స్యూమర్కి కూడా ఒక అఫోర్డబుల్ ప్రైస్కి ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా కాస్ట్ తగ్గించి ఒక అవకాశం కల్పించడానికి మనకి సిస్టమ్ అనేది అది అలా చేయగలుగుతుంది. సో మనకు అందరూ కూడా ఏంటంటే ఈ విధానంలో మనకి జిల్లాలో ఇంకా కూడా ఇప్పుడు ఉన్న ఈ పాయింట్స్ కాకుండా డీసిల్టేషన్ పద్ధతిలో కానీ, లేకపోతే ఇప్పుడు మన కొంచెం వర్షాకాలం తగ్గాక ఓపెన్ రీచెస్కి కానీ ఇంకా పర్మిషన్ తెచ్చుకొని ఎక్కువ ఇసుకని అందుబాటులో పెట్టడానికి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ ద్వారా ఇన్స్పెక్షన్స్, దానికి తగిన పర్మిషన్స్కి అప్లికేషన్ ప్రక్రియ అంతా కూడా ఆల్రెడీ నడుస్తుంది. సో మనకి ఇక్కడ ఏదైతే మార్కెట్ ఉందో అందరికీ కూడా ఇసుక అందించడానికి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కృషి చేస్తుంది. మనకి ఈ కొత్త విధానం అనేది రేపు 2 days కొంచెం స్ట్రీమ్లైన్ చేయడానికి టైం ఉంటుంది. ప్లస్ మండే నుంచి మనకి పండగ తర్వాత దీన్ని ఖచ్చితంగా 100% అమలు కూడా చేస్తాము. సో మనకి అంటే అదే కామన్గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే అక్కడ రీచ్ దగ్గర ఆన్లైన్ పేమెంట్ ఉన్నప్పటికీ ట్రాన్స్పోర్టేషన్లో ఏమన్నా డిలే అయినప్పటికీ ట్రాన్స్పోర్టర్స్ దగ్గర ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనేది కామన్ కంప్లైంట్ వస్తుంది. సో అందుకే మనము అక్కడ ఇంకా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా అనేది ఆ అంబిగ్విటీ లేకుండా మేము ఓన్లీ అట్ 1 ఈవెన్ మనం ముందే డేట్ టైం చెప్పేస్తున్నాం కాబట్టి వాళ్ళు ముందస్తుగా ప్లాన్ చేసుకొని అక్కడికి వచ్చి వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఆ టైమింగ్కి వచ్చి తీసుకెళ్లేలాగా అవకాశం కల్పిస్తుంది. పేమెంట్ బుక్ ఇల్లీగల్గా అలాగేం లేదు, ఓవర్లోడింగ్ అలాగా చేసింది 2-3 కేసెస్ బుక్ చేసాము. స్పెసిఫిక్ నెంబర్ లేదు, బట్ అవకాశం మనం స్పెసిఫిక్ కేసెస్ నాకు నంబర్ అంటే ఓవర్లోడింగ్ ఇలాంటి వాటికి చేస్తున్నాము. బట్